మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిత్యం కోట్లాది మంది శివలింగంపై పాలు పోస్తుంటారు, నీళ్లు పోస్తుంటారు, పుష్పాలు చల్లుతుంటారు. కానీ అసలు ఈ శివలింగం అర్థం ఏమిటి? ఇది నిజంగా ఓ పూజా విగ్రహమా, లేక ఓ శాస్త్రీయ శక్తి కేంద్రమా? ఈరోజు మనం శివలింగం గురించి మీరు ఎప్పుడూ ఊహించినట్లుగా ఆలోచించబోతున్నాం. ఇది కేవలం ఒక మతపరమైన ప్రతీక కాదు, ఇది ఒక శాస్త్రీయ శక్తి కేంద్రం. ఇది బ్లాక్ హోల్లా పనిచేస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇంకా ఎన్నో మతం, భక్తి, భౌతిక శాస్త్రం కలిసిన మహారహస్యాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పదండి, రహస్యాల లోకంలోకి అడుగు పెడదాం. చాలామంది శివలింగాన్ని చూస్తే అది పురుషాంగ ప్రతీక అని అనుకుంటారు. కానీ ఇది పూర్తి అపోహ. లింగ అనే పదం 2 సంస్కృత పదాల నుంచి వచ్చింది. లియా అంటే విలీనం, అంటే సృష్టి అంతం. గమ్ అంటే ఆవిర్భావం, అంటే సృష్టి ఆరంభం. ఈ రెండూ కలిపితే లింగం అంటే సృష్టి మరియు లయం, అంటే బ్రహ్మాండం మొత్తానికి సంకేతం. శివలింగం కేవలం శిల్పం కాదు, అది శక్తి యొక్క కేంద్రం. భగవద్గీతలో కృష్ణుడు అన్నట్టు, నానావిధ రూపాలలో నేను లింగ రూపంలో ఉన్నాను అంటే ఇది ఓ యూనివర్సల్ ఎనర్జీ ఫామ్ అని చెప్పొచ్చు. చాలా శివలింగాలు క్వార్ట్జ్, బస్టల్ లేదా మెర్క్యూరీ లాంటి శక్తివంతమైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని విడుదల చేస్తాయి. ఇలాంటి పదార్థాలే మనం బ్యాటరీస్, సూపర్ కండక్టర్లు, సిలికాన్ చిప్స్లో కూడా వాడుతున్నాం. అందుకే అభిషేకం కేవలం భక్తి కోసం కాదు, అది శాస్త్రీయ ప్రక్రియ. నీరు లేదా పాలు లింగంపై పోసినప్పుడు ఆ శక్తిని అవి గ్రహిస్తాయి. అందుకే తీర్థం తాగడం ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు చెప్పారు. శివలింగం ఉన్న ఆలయం మొత్తానికి ఓ పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అందుకే గుడిలోకి వెళ్ళగానే మనం మెంటల్ పీస్ అనుభవిస్తాం. శివలింగం ఓ బ్లాక్ హోల్ లాంటి నిర్మాణం కలిగి ఉంది అనేది ఆధునిక శాస్త్రవేత్తల భావన. బ్లాక్ హోల్ అన్నది శూన్యానికి ప్రాతినిధ్యం, సృష్టి అండ్ లయస్థలం. ఇలాగే శివలింగం కూడా శూన్యాన్ని సూచిస్తుంది. జ్యోతిర్లింగం కథ గుర్తుందా? అది ఓ అనంత కాంతి స్తంభం. ఇది కూడా బ్లాక్ హోల్లా నిరంతరం శక్తిని ఆకర్షించి విడుదల చేయగలదు. నాసా కూడా 12 జ్యోతిర్లింగాల మీద రీసెర్చ్ చేసింది. వాటిలో శక్తి మార్పిడి ఎప్పుడూ జరుగుతూనే ఉందని, కొన్నిసార్లు అవి చాలా ఎక్కువ శక్తిని విడుదల చేస్తున్నాయని కూడా చెప్పారు. ఈ 12 జ్యోతిర్లింగాలు యాదృచ్ఛికంగా ఏర్పడలేదని మీకు తెలుసా? అవి అన్నీ ఒకే భూమధ్యరేఖ మీద అమర్చబడ్డాయి. ఈ స్థానాల్లో భూమికి వచ్చే విశ్వశక్తి తరంగాలను ఎక్కువగా గ్రహించగలదు. ఇది చూస్తే మన పురాతన ఋషుల విజ్ఞానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇది మనం ఇప్పుడే డిస్కవర్ చేస్తున్న క్వాంటమ్ ఫిజిక్స్, కాస్మిక్ ఎనర్జీలకు బేస్గా పనిచేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, శివలింగం నిర్మాణం అణు నిర్మాణంతో పోలి ఉంటుంది. ఒక అణువులో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఉంటాయి కదా. శివలింగం ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. శివలింగానికి చుట్టూ ఉండే యోని ఎలక్ట్రాన్ లాంటి శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. అభిషేక జలం అంటే ఆ శక్తిని శివలింగం ద్వారా తీసుకోవటం. ఇది కూడా ఒక ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రక్రియ అని మోడర్న్ సైన్స్ చెబుతోంది. శివలింగం కేవలం భక్తి ప్రతీక కాదు, ఇది ఓ ఎనర్జీ యాంప్లిఫైయర్. ప్రాచీన ఋషులు దీన్ని ఎనర్జీ ట్రాన్స్మిషన్ కోసం వాడేవారు. ఓం నమః శివాయ లాంటి మంత్రాలు కూడా శక్తి తరంగాలుగా మెదడుపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. శక్తి తరంగాలు మన డిఎన్ఏను కూడా ప్రభావితం చేయగలవు. అందుకే మన సాంప్రదాయాల్లో మంత్రోచ్చారణ, అభిషేకాలు, తీర్థం అన్నీ శాస్త్రీయ పద్ధతులే. ఇంతకీ శివలింగం అంటే ఏమిటో మీకు ఇప్పుడైనా అర్థమైందా? ఇది భక్తి మాత్రమే కాదు, ఒక శాస్త్రం కూడా. విశ్వతత్వాన్ని సైంటిఫిక్ యాంగిల్ నుంచి చూసే ప్రయత్నమే ఈ వీడియోలో చేశాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి. ఈ విశేషాల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. క్యూరియస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.